హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కేవలం దిల్ రాజు గారి కోసం. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ బారి నుంచి ప్రేక్షకులను కాపాడే శక్తి మన దిల్ రాజు గారికి ఉంది కాబట్టి కేవలం ఈ వీడియో ఆయన కోసం చేస్తున్నాను. అయితే ఈ రివ్యూ గేమ్ చేంజర్ ప్రీ రివ్యూ. అయితే రివ్యూలోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్టర్ శంకర్ తన కథల్లో తన సినిమాల్లో విలన్స్ని బాగా శక్తివంతులకు చూపిస్తూ హీరో క్యారెక్టరైజేషన్స్ని హీరో క్యారెక్టర్ని పూర్తిగా నేలమట్టం చేసి సినిమాలను అట్రఫ్లాప్ చేయడంలో తను ఎక్స్పర్టిజం తనలో డైరెక్టర్ శంకర్లో ఎక్స్పర్టిజం టన్నులు పెరిగిపోయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శంకర్లో సినిమాలను అట్రఫ్లాపులు చేయడంలో ఎక్స్పర్టిజం ఎలా పెరిగిందంటే, ఇప్పుడు శివాజీ సినిమా ఉంది. శివాజీ సినిమాలో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి పేద ప్రజలకు ఉచిత విద్య ప్రవేశపెడదామని వచ్చిన రజనీకాంత్ ఆర్థిక మూలాలను విలన్స్ నేలమట్టం చేసి రజనీకాంత్ను జైల్లో పడేసి సినిమా గ్రాఫ్ మొత్తం కుప్పగూల్చి పడేసి సినిమాని అట్రఫ్లాప్ చేసే విధంగా ఎక్స్పర్టిజం పెరిగిపోయింది. నెక్స్ట్ విక్రమ్ సినిమాలో హీరోయిన్ లవ్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ మీద కన్నేసిన విలను తన మనుషుల్ని విక్రమ్ మీదకి పంపించి విక్రమ్ని అతి దారుణంగా కిరాతకంగా కొట్టించి విక్రమ్ శరీరంలో ఒక ఇంజెక్షన్ పంపించి విక్రమ్ని కురీబిల తయారు చేసి సినిమా గ్రాఫ్ మొత్తం నేలమట్టం చేసి సినిమాని అట్రఫ్లాప్ చేయడంలో ఎక్స్పర్టిజం డైరెక్టర్ శంకర్కి పెరిగిపోయింది. రోబో విషయానికి వస్తే లింగం లేని రోబోని ఐశ్వర్యాన్ని ప్రేమించేటట్టు చేసి అసలు కథాగమనాన్ని నేలమట్టం చేసి పక్కదారి పట్టించేసి ఓన్లీ చిన్నపిల్లలకే నచ్చేటట్టు పెద్దవాళ్ళకి నచ్చని విధంగా సినిమాని ఫెయిల్ చేయడంలో ఎక్స్పర్టిజం పెరిగిపోయింది డైరెక్టర్ శంకర్కి. భారతీయ 2లో సత్యం, న్యాయం, ధర్మం, నీతి వైపు నిలబడిన భారతీయుడిని అదే ప్రజల చేత ఎవరి కోసం నిలబడ్డాడో అదే ప్రజల చేత కర్రలతో, కత్తులతో, చెప్పులతో రోడ్డు మీద వెంటబడి కొట్టించి సినిమా గ్రాఫ్ మొత్తాన్ని నేలమట్టం చేసి పిడికిలు బిగించి మరీ సినిమా అట్రఫ్లాప్ చేయడంలో ఎక్స్పర్టిజం సాధించాడు మన డైరెక్టర్ శంకర్. కాబట్టి దిల్ రాజు గారికి నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే, 100 కోట్ల రూపాయలు పెట్టిన పెట్టుబడి జనాల జేబుల నుంచి మనం లాగాలి. కాబట్టి సినిమా నచ్చకపోతే జనాల జేబుల నుంచి రూపాయి ఇవ్వరు. కాబట్టి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కాబట్టి దిల్ రాజు గారు ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి ఇప్పుడు చూద్దాం. ఎలా జాగ్రత్త పడాలంటే, దిల్ రాజు గారు సినిమా మొత్తం ఒకసారి చూసుకొని, యాక్షన్ సినిమాలకు బేస్ హీరో క్యారెక్టరైజేషన్ కాబట్టి హీరో క్యారెక్టరైజేషన్ వీక్ అయితే సినిమాలు అట్రఫ్లాప్ అవుతాయి. కాబట్టి శంకర్ని పిలిపించి షో వేసుకొని సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ మెయిన్ కాబట్టి ఎక్కడైనా రామ్ చరణ్ క్యారెక్టర్ వెంట్రుక రాసి డౌన్ అయినా తగ్గిన సినిమా అట్రఫ్లాప్ అవుతుందని శంకర్కి చెప్పి సినిమా క్యారెక్టర్ డౌన్ అయితే సినిమా అట్రఫ్లాప్ అవుతుందరా బాబు అని చెప్పి శంకర్కి చెప్పి శంకర్ చేత మళ్ళీ రీషూట్ చేయించాలి. సార్ దిల్ రాజు గారు, మన డైరెక్టర్ శంకర్కి గత 10 ఏళ్ళుగా కథల్లో హీరో క్యారెక్టరేషన్ నేలమట్టం చేసి సినిమా అట్రఫ్లాపులు ఇవ్వటంలో ఎక్స్పర్టిజం క్వాలిటీస్ రోజు రోజుకి మేరు పర్వతంలో పెరిగిపోతున్నాయి. సార్ దయచేసి మా ఆడియన్స్ని డైరెక్టర్ శంకర్ బారి నుంచి మీరు తప్పితే రెండో ఎవ్వరు మనం కాపాడలేరు సార్. ఇప్పటికే భారతీయ 2 మా కళ్ళ ముందు కదలాడుతుంది సార్. భారతీయుడిని చెప్పులతో, రాళ్లతో, కర్రలతో ఏ ప్రజల కోసం నిలబడ్డాడు అదే ప్రజల చేత కొట్టించాడు సార్. మా రామ్ చరణ్ని కాపాడే శక్తి మీకే ఉంది సార్. దయచేసి గేమ్ చేంజర్ని మీరే కాపాడాలి సార్. సార్ దిల్ రాజు గారు, డైరెక్టర్ శంకర్కి 100 కోట్లు ఖర్చు పెట్టించి ప్రొడ్యూసర్ జీవితాలను నాశనం చేయిందే అతనికి మనశ్శాంతి ఉండదు సార్. ఆఖరికి గ్రాఫిక్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రోబో 1, 2 తీసిన మహానుభావుడు సార్ మన శంకర్ గారు. అర్థం చేసుకోండి సార్ ఇప్పటికైనా. సార్ దిల్ రాజు గారు, గేమ్ చేంజర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ డౌన్ అయినా సినిమా అట్రఫ్లాప్ అవుతుంది సార్, నాది గ్యారంటీ. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను సార్. శివాజీ, రోబో 1, 2, భారతీ 2 వీటన్నిటిలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ నేలమట్టం చేసే వాంటల్లి అట్టఫ్లాప్ ఇచ్చాడు సార్. ఇందులో కూడా అదే భావజాలంతో ముందుకు వస్తాడు సార్. దాన్ని మీరు బ్రేక్ చేయకపోతే 100 కోట్లు నేలమట్టం అయిపోతాయి. దాన్ని గమనించండి సార్. మరి దయచేసి రీషూట్ పెట్టించి ఎక్కడైతే హీరో క్యారెక్టర్ దిగిందో అక్కడ పెంచండి సార్. సినిమా ఆడుతుంది సార్, నాది హామీ సార్. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నాగు పర్వత్ రెడ్డి సైనింగ్ ఆఫ్.